ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు ప్రసిద్ధ క్రియేషన్స్. ఈరోజు సప్త శనివార వ్రతం కథ గురించి తెలుసుకుందాం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్, షేర్, కామెంట్ చేయండి. పూర్వకాలంలో విదర్భ దేశంలో ఒక రాజు ఉండేవాడు. అతనికి విస్తారమైన రాజ్యం, ధనం, సౌభాగ్యం ఉన్నప్పటికీ అతని జీవితంలో శనిగ్రహ దోషం వలన శాంతి లేదు. రాజ్యంలో వ్యాధులు, కరువు, యుద్ధాలు నిరంతరం జరుగుతూ ఉండేవి. రాజు శనిదోషం తొలగించుకోవాలని ఆరాటపడి అనేక యాగాలు, దానాలు చేశాడు. కానీ శాంతి లేదు. ఒకరోజు రాత్రి ఆయనకు స్వప్నంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై ఇలా అన్నాడు: రాజా, నా ఆశీర్వాదంతోనే నీ శనిదోషం తగ్గుతుంది. నీవు వరుసగా 7 శనివారాలు నాకు వ్రతం చేయుము. ప్రతి శనివారము ఉపవాసముండి నన్ను నువ్వులతో చేసిన దీపంతో పూజించుము. వ్రతాంతంలో నువ్వు అర్చించిన నైవేద్యాన్ని పేదలకు దానం చేయుము. అలా చేస్తే నీకు జీవితంలో శనిగ్రహ ప్రభావం తొలగి సుఖశాంతి కలుగుతుంది. రాజు ఆజ్ఞ ప్రకారం 7 శనివారాలు ఆచరించాడు. ప్రతి శనివారం స్నానం చేసి నల్ల దుస్తులు ధరించి వెంకటేశ్వరుని ఆలయంలో నువ్వుల దీపం వెలిగించాడు. 7వ శనివారానికి ఆయనకు స్వామివారి దివ్య దర్శనం కలిగింది. శ్రీ వెంకటేశ్వరుడు అతనిపై ప్రసన్నమై అన్నాడు: నీ వ్రతం నన్ను తృప్తిపరిచింది. ఇక నుంచి నీ రాజ్యంలో శాంతి, సౌఖ్యం కలుగును. శనిగ్రహ ప్రభావం తొలగిపోతుంది. నీ వ్రతాన్ని ఇతరులు చేయడం వల్ల వారికి కూడా ఇదే ఫలితాలు లభిస్తాయి. ఆ రోజు నుంచి సప్త శనివార వ్రతం ఆరంభమైందని పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతం చేయడం ద్వారా ఫలితాలు, ప్రయోజనాలు: శనిగ్రహ దోషాలు తొలగుతాయి. జీవితంలో అడ్డంకులు, వ్యాధులు తగ్గుతాయి. ఉద్యోగం, వ్యాపారం, ధనాభివృద్ధి కలుగుతుంది. కుటుంబంలో శాంతి, ఐకమత్యం ఏర్పడుతుంది. వెంకటేశ్వరుని అనుగ్రహం శాశ్వతంగా ఉంటుంది. వరుసగా 7 శనివారాలు ఈ వ్రతాన్ని విరామం లేకుండా చేయాలి. చివరి రోజు అంటే 7వ శనివారం అన్నదానం లేదా పేదలకు ఆహారం ఇవ్వడం అత్యంత శ్రేష్టం. వ్రతం పూర్తయిన తరువాత వెంకటేశ్వర ఆలయ దర్శనం చేసుకోవడం పుణ్యప్రదం. సప్త శనివారం వ్రతం అనేది భక్తి శ్రద్ధలతో ఆచరించినప్పుడు జీవితాన్ని మారుస్తుంది అని అనేక పురాణాలు, అనుభవాలు చెబుతున్నాయి. శనిగ్రహంతో పాటు శ్రీ వెంకటేశ్వరి దయ కలిగినప్పుడు భక్తుడి జీవితం సంతోషభరితమవుతుంది. తెలుసుకున్నారు కదా సప్త శనివార వ్రత కథ మరియు ప్రయోజనాలు. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.